స్వామి, నా కూతురు విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశానేమో అనిపిస్తుంది. నా కూతురు నన్ను వదిలేసి వెళ్ళిపోయిందనుకున్నాను, కానీ తన ప్రాణం అంతా నా దగ్గరే పెట్టుకుందని నాకు ఈ రోజు అర్థమైంది. నా ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేసింది. ఈ ప్రయత్నంలో తన బిడ్డ ప్రాణాలు కూడా ప్రమాదంలో పడ్డాయి. ఆ బిడ్డకి ఎలాంటి ప్రమాదం జరగకూడదు స్వామి. ఆ బిడ్డకి ఏం జరిగినా నా బ్రతుక్కి అర్థం ఉండదు. నేనే చంపుకున్నాననే బాధ నన్ను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది స్వామి, వెంటాడుతూనే ఉంటుంది. నా బిడ్డని, తన బిడ్డని క్షేమంగా ఉండేలా చూడు స్వామి. నేను నా ఇంటికి తీసుకువెళ్ళి చూసుకుంటాను. ఎంతకాలం నేను చూపించలేని ప్రేమని నేను ఇప్పుడు చూపించే అవకాశాన్ని కల్పించు స్వామి. తనతో పాటు తన కడుపులో ఉన్న బిడ్డకి ఏం కాకుండా చూడు స్వామి. అమ్మగారు, లోపల డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. తను బయటకు వచ్చి అమ్మాయి గారు గర్భవతి కాదని నిజం చెప్తే తెలియకూడదు రాజు. నిజం తెలిస్తే చాలా ఘోరాలు జరిగిపోతాయి. అవునమ్మ గారు, ఈ గండం నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు. అన్నయ్య, మన రూపకి ఏం కాదన్నయ్య. అవును బావగారు, రూపకి లోకంలో ఉన్న అన్నిటికన్నా మీరంటేనే ఎక్కువ ఇష్టం. ఎంతకాలం మీ ప్రేమకి దూరంగా ఉంది. ఇప్పుడు మీరింత ప్రేమ చూపిస్తున్నారు. మీ ప్రేమని పొందడం కోసమైనా రూప క్షేమంగా బయటకు వస్తుంది. ఒరే అయ్యా, అసలు అమ్మాయి గురిని కాల్సింది ఎవర్రా? కాల్చింది అమ్మాయి గారిని కాదు నాన్న, పెద్దయ్య గారిని. మన ఇంట్లో పెద్దయ్య గురిని చంపాలని ఎవరు చూస్తారా? అన్నయ్య, అసలు ఎవరు షూట్ చేశారో, ఎందుకు షూట్ చేశారో అర్థం కావట్లేదు అన్నయ్య. ముందు రూప ప్రాణాలతో బయటపడిని చంద్ర, ఆ తర్వాత దీని వెనక ఎవరున్నారో నేను తేలుస్తాను. దీని వెనక ఎవరున్నా నేను వదిలిపెట్టను. మమ్మీ, అసలు శ్వేత జైల్లో నుంచి ఎప్పుడు బయటకు వచ్చింది? వచ్చి రాగానే మనల్ని ఎందుకు కలవాలనుకుంటుంది? నాకు అదే అర్థం కావట్లేదు దీప. ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ గురించి మాట్లాడాలి అంది. చూద్దాం.
ఏం మాట్లాడుతుందో. శ్వేతతో పాటు వేరే ఎవరినో తీసుకొస్తుంది ఏంటి మమ్మీ? హాయ్ విజయాంబిక గారు. ఏంటి శ్వేత, చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అన్నో. చెప్తా విజయాంబిక గారు. అసలు మీరు జైలు నుంచి ఎలా బయటకు వచ్చారు శ్వేత గారు? మా అన్నయ్య హర్ష. హాయ్ దీపక్. నమస్కారం అండి. మీ మేనకోడలు రూపకి సీమంతం చేస్తున్నారు. మీ ఫ్యామిలీలో అందరూ అక్కడుంటే మీరిద్దరూ మాత్రం ఆ ఫ్యామిలీకు మీకు ఏ సంబంధం లేనట్టు ఇక్కడున్నారేంటి విజయాంబిక గారు? రూప సీమంతానికి అందరూ వెళ్ళడమేంటి? నా తమ్ముడు చచ్చినా వెళ్ళడు. వెళ్ళాడు. ఏం మాట్లాడుతున్నావు శ్వేత? ఆయన ఆ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలీదు. నాకు ఆ ఇంట్లోకి ప్రవేశం లేదు కదా. విన్నాను విజయాంబిక గారు. అందుకే మీకు ఆ ఇంట్లో ప్రవేశం దక్కే అవకాశాన్ని మీ చేతుల్లో పెడదామని వచ్చాను. ఏం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి. ఈరోజు రూపాకి జరిగిన సీమంతంలో మీ మామయ్య సూర్యప్రతాప్ మీద హత్యా ప్రయత్నం జరిగింది. కానీ లక్కీగా ఆయన గుండెలో దిగాల్సిన బుల్లెట్ రూప కడుపులో దిగింది. ఏంటి దీపక్, నాకు తెలియకుండా నువ్వు గానీ ప్లాన్ చేసావా? అలాంటిదేం లేదు మమ్మీ. అయినా నేను ఇక్కడే ఉన్నాను కదా. రూపకి సీమంతం ఉన్న విషయం కూడా ఇప్పుడు వీళ్ళు చెప్తేనే నాకు తెలిసింది. మరి నువ్వు ఇంట్లో లేవు, నాకు ఆ ఇంట్లోకి ప్రవేశం లేదు. కొంపదీసి మన మీద అనుమానం రాదు కదా. మీ మీద అనుమానం వచ్చేలోపే నాకు ఇంకొకరి మీద అనుమానం వచ్చింది. చూడండి. రాజు చేశాడా? అది తెలియదు కానీ ఆ ఇంట్లో మర్డర్ అటెంప్ట్ జరిగిన సమయంలో రాజు కన్నుతో కనిపించిన ఫొటోస్ నాకొచ్చాయి. సో మీకు ఉపయోగపడతాయని తెచ్చాను. ఖచ్చితంగా ఉపయోగపడతాయి. కానీ ఇవి నాకివ్వడం వల్ల మీకేంటి ఉపయోగం? చాలా ఉపయోగం ఉంది. రాజు సూర్యప్రతాప్ మీద మర్డర్ అటెంప్ట్ చేశాడంటే ఖచ్చితంగా రాజు రూపల మధ్య దూరం పెరుగుతుంది. ఆ దూరం మాకు ఉపయోగపడుతుంది. శ్వేత, వెంటనే వాళ్ళకి ఆ ఫొటోస్ని సెండ్ చేయి. ముందు మీరెళ్ళి ఈ ప్రూఫ్స్తో ఏం చేయగలరో అది చెయ్యండి. తర్వాత ఏం జరుగుతుందో అది జరుగుతుంది. దీపక్, కరెక్ట్ టైంలో మంచి ప్రూఫ్స్ దొరికాయి. ఆ రాజుగాడి మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. పద దీపక్. థ్యాంక్ యూ శ్వేత. థ్యాంక్స్ శ్వేత. శ్వేత, ఈ ప్రూఫ్స్ని సూర్యప్రతాప్ నమ్మితే రాజుని అరెస్ట్ చేస్తారు కదా? తప్పకుండా చేస్తాడన్నయ్య. అప్పుడే కదా రాజు రూపల మధ్య దూరం పెరుగుతుంది. నేననుకున్నది జరుగుతుంది. అసలు వీళ్ళు మనం అనుకున్నట్లు చేస్తారో లేదో వెళ్ళి చూద్దాం పద. ఊరుకో మచ్చలు,
డాక్టర్ మా రూపకి ఎలా ఉంది? రూపకి తన బిడ్డకి ఏం కాలేదు కదా డాక్టర్? డాక్టర్ గారు, ఆ బుల్లెట్ నా మనవడికి తగలలేదు కదా? అసలు ఏమైంది చెప్పండి ప్లీజ్ డాక్టర్. చెప్పండి డాక్టర్, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పండి. డాక్టర్ మాట్లాడండి డాక్టర్. తల్లికి బాగానే ఉందండి. కానీ బిడ్డ మరి బిడ్డ సారీ సార్. బిడ్డకి ఎలా ఉంది డాక్టర్? చెప్పండి. బుల్లెట్ పిండానికి తగలడం వల్ల బిడ్డని కాపాడలేకపోయాను. అబార్షన్ అయిపోయింది. ముచ్చలు సారీ రూపా, రిపోర్ట్స్లో నేనే రాంగ్గా చెప్పాను. ఏమంటున్నారు డాక్టర్? నువ్వు ప్రెగ్నెంట్ అని నేనే చెప్పమన్నాను రూపా. నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్తో మాట్లాడొస్తాను. ఈ విషయం వెంటనే సీఎం గారికి చెప్పాలి, లేదంటే నాకు ప్రాబ్లం అవుతుంది. డాక్టర్ డాక్టర్ ఏమైందమ్మా? రూపకి అబ్జర్వేషన్లో ఉంచావమ్మా. అవును, ఆ అమ్మాయి అసలు ప్రెగ్నెంటే కాదు కదా? అవును డాక్టర్ గారు. అసలు ఏమైందంటే మీకు దండం పెడతాను, రూపని బతికించడానికి ఇంతవరకు మీరు చేసిన ట్రీట్మెంట్ ఎంత అవసరమో ఈ విషయాన్ని బయటికి చెప్పకపోవడం కూడా అంతే అవసరం డాక్టర్ గారు. సరేనమ్మా, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. అయ్యో ముచ్చలు ఏమంటున్నారు డాక్టర్? చెప్పడానికి కష్టంగా ఉన్నా అదే నిజం సార్. బుల్లెట్ కరెక్ట్గా బిడ్డ తలభాగానికి తాకింది. లక్కీగా తల్లి బతికింది. ఎందుకు ఇలా చేసావు స్వామి? నా మనవడి మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను, నీకెన్ని పూజలు చేశాను, చివరికి నాకింత కడుపు కోత మిగిల్చావు స్వామి. అమ్మా, బాధపడి ప్రయోజనం లేదమ్మా. తల్లి ప్రాణంతో బయటపడినందుకు సంతోషపడండి. నా మనవడు లేదన్న బాధ నేను ఎలా మర్చిపోవాలి డాక్టర్? నేనెన్ని కలలు కన్నానో మీకు తెలుసా? తెలీదు. నా గుండె ఎంత బరువెక్కిపోయిందో మీకు తెలీదు. అమ్మా ఊరుకో అమ్మా. ఊరుకో ముచ్చలు. ఎలా ఊరుకోమంటావురా? మరో 4 నెలలుంటే నా ఇంట్లోకి నా మనవడు అడుగు పెట్టేవాడు. ఈ భూమి మీద అడుగు పెట్టకుండానే పైకి పంపించేశారు.
అసలు నేను ఈ సీమంత చేయకుండా ఉండాల్సింది, ఈ పెద్ద మనిషిని పిలిపించకుండా ఉండాల్సింది. ఈ పెద్ద మనిషి రావడం వల్ల ఇదంతా జరిగింది. ముత్యాలు, అమ్మా ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నువ్వే కదమ్మా పెద్దయ్య గారిని పిలవమన్నావు. ఆయన వస్తే మనకి గౌరవంగా ఉంటుందని చెప్పావు. గౌరవంగా ఉంటుందని ఆలోచిస్తేనే ఇంత ఘోరం జరిగిందిరా. ముత్యాలు, మనవడు పోవటం బాధాకరమే, కానీ కోడలికి ఏటి కాలేదు కదా, దానికి సంతోషించాలా? మళ్ళీ మనకి మనవడినిచ్చే అవకాశం మన కోడలకు మాత్రమే ఉన్నది. నువ్వు అది మర్చిపోతే ఎలాగా? ముత్యాల గారు, మీరన్నట్టు నేను అక్కడికి రావడం వల్ల ఇదంతా జరిగింది. ఇలా జరిగినందుకు నాకు కూడా బాధగానే ఉంది, కానీ జరిగింది తలుచుకొని ఏం చేయగలం? అయ్యా మీకు నమస్కారం. మీ బిడ్డ ప్రాణాలతో ఉంది కాబట్టి మీరేనైనా చెప్తారు, కానీ నా మనవడు చచ్చిపోయాడు. కాదు కాదు, చంపేశారు. మీరున్నంత సంతోషంగా నేను ఉండలేనయ్యా. ఊరుకో ముత్యాలు. డాక్టర్ గారు, లోపల ఉన్న పేషెంట్ స్పృహలోకి వచ్చింది. పేషెంట్తో మాట్లాడాలనుకుంటే వెళ్ళి మాట్లాడండి. రాసుమా. నానా, అమ్మకి లేనిపోని ఆశలు కల్పించి మోసం చేసామనిపిస్తుంది. పాపం అమ్మ నా మనవడు అని తెగ సంబరపడిపోయింది నాన్న. మన చేతుల్లో ఏటుంటదిరయ్యా, అంతా భగవంతుడి చేతిలో ఉంటది. అత్తయ్యకి నాన్నకి నిజం తెలిసిపోతుంది. ఏం చేయాలి? వాళ్ళకి నా మొహం ఎలా చూపించాలి? అమ్మా రూపా, అమ్మా రూపా, ఎలా ఉందమ్మా? బాగానే ఉంది నాన్న. ఎందుకమ్మా నా కోసం నీ ప్రాణాల్ని పణంగా పెట్టావు? అదేంటి నాన్న అలా అంటున్నారు? మీరు మా నాన్న, మీకేమైనా అయితే నేను ఎలా తట్టుకోగలను? అలా అని నీ ప్రాణం మీదకి తెచ్చుకుంటావా? ముత్యాలు, అమ్మాయి గురు స్పృహలోకి వచ్చారు, వెళ్ళి చూద్దాం పద. అక్కడికి వస్తే బతుకున్న నా కోడలు కంటే చనిపోయిన నా మనవడే గుర్తొస్తాడయ్యా. వాడు గుర్తొస్తే నా గుండెలో గుణపాలు గుచ్చినట్టు అవుతుందయ్యా. మీరెళ్ళి పలకరించరండి. అమ్మా, నీకు మాత్రమే బాధ ఉందా? నాన్నకు లేదా? నాకు లేదా? రామ్మా వెళ్దాం. పద ముత్యాలు. నా ప్రాణం మీదకొచ్చినప్పుడు మీరెందుకు నాన్న అడ్డుపడ్డారు? మీ ప్రాణం మీదకి ఎందుకు తెచ్చుకున్నారు నాన్న?